హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఈజీగా ప్రొఫెషనల్ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎలా ఎడిట్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను ఈ వీడియోలో అయితే ఎలాంటి యాప్స్ కానీ యూజ్ చేయకుండా, ఎలాంటి వెబ్సైట్స్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ సింపుల్ గా ఏఐ టూల్ తోని ChatGPT యూజ్ చేసి మాత్రమే నేను ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఎలా తయారు చేయాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అనేది బిగినర్స్ కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో. సో మీరు ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి ChatGPT అని టైప్ చేసి ChatGPTని అయితే ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి టాపిక్ పైన అయితే మీరు వీడియో చేశారో ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. అప్పుడు మీకు ChatGPT అనేది ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది రిలేటెడ్ టు దట్ ప్రాంప్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, నేనైతే ఒక శాంపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేనైతే హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ అని ఒక వీడియో అయితే చేశాను కదా, సో దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నాకైతే అది ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది థంబ్నెయిల్. సో ఈ థంబ్నెయిల్ కి మనం థంబ్నెయిల్ కాన్సెప్ట్, బ్యాక్గ్రౌండ్ ఐడియా, ఇంకా టెక్స్ట్ కలర్స్, లేఅవుట్, డిజైన్ టిప్స్ మనకైతే అన్ని అయితే ChatGPT క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో మనం ఎలాంటి మాన్యువల్ గా ఎలాంటి ఎడిటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే బిగినర్స్ కి అయితే యూజ్ అవుతుంది. బిగినర్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో మీకు ఇంకా అట్రాక్టివ్ గా థంబ్నెయిల్ అయితే కావాలి అనుకుంటే మీరైతే ఇంకా కొంచెం ఎడిట్ కానీ ఇంకా కొంచెం ప్రాంప్ట్ ఎక్కువగా ఇచ్చి యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా, మీకైతే థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే బిగినర్స్ కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఇంకా మీరు కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలనుకుంటే మీరు ఇంకొక ఈ ప్రాంప్ట్ కి ఇంకొంచెం ఎక్కువగా మ్యాటర్ యాడ్ చేసి ఇస్తే మళ్ళీ ChatGPT అనేది మీకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా అట్రాక్టివ్ గా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు ఒకసారి అయితే అది కూడా చూద్దాము. సో ఇప్పుడు నేను అదే ప్రాంప్ట్ కి నేను ఇంకొంచెం అట్రాక్టివ్ గా థంబ్నెయిల్ కనిపించడానికి ఇంకొంచెం ఎక్కువగా ప్రాంప్ట్ అయితే ఇవ్వమని ChatGPTని అయితే అడిగాను. సో మనకు అది యూట్యూబ్ లోగోని ఇంకా కొంచెం ఎక్కువగా ఎన్హాన్స్మెంట్ చేస్తూ మనకైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత మీరు అదే ప్రాంప్ట్ యూజ్ చేసి ChatGPTని అయితే థంబ్నెయిల్ ని ఇవ్వమని అయితే అడగాలి. సో మీరు మళ్ళీ మ్యాటర్ ని అయితే టైప్ చేయాలి. సో కింద ఆస్క్ ఎనీథింగ్ దగ్గర సో క్రియేట్ ఏ థంబ్నెయిల్, కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ థంబ్నెయిల్ యూజింగ్ అబౌవ్ ప్రాంప్ట్ అని అయితే మీరు ఇవ్వండి. సో ఆ థంబ్నెయిల్ ఆ ప్రాంప్ట్ ని యూజ్ చేసి అయితే మీకు మళ్ళీ ఇంకొంచెం అట్రాక్టివ్ గా థంబ్నెయిల్ అయితే మీకు క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో నేనైతే అది టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఎంటర్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు ChatGPTలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు లాగిన్ అవ్వకపోతే మీ ఈమెయిల్ ఐడితో కానీ అది లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇమేజెస్ డౌన్లోడ్ కానీ ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి కానీ. సో మీరు లాగిన్ అయితే మీకు ఎవ్రీ టైమ్ అన్లిమిటెడ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బెటర్ యూ ట్రై టు లాగిన్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో వన్స్ మనకి ఈ థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇది మీకు ఓకే అనుకుంటే మీరు ఇది డైరెక్ట్ గా వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్లో అయితే థంబ్నెయిల్ ని ఇచ్చి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ థంబ్నెయిల్ కూడా ఇంకా కొంచెం అట్రాక్టివ్ గా కావాలి అనుకుంటే సో యూ కెన్ యాడ్ లైక్ ప్రాంప్ట్, ఇంకా కొంచెం ప్రాంప్ట్ ఇచ్చేసి మీకు డైరెక్ట్ గా ఇక్కడ అడిగి ChatGPTని అడిగితే థంబ్నెయిల్స్ ఇంకా కొంచెం అట్రాక్టివ్ గా అయితే క్రియేట్ చేసి ఇస్తుంది మీకు ChatGPT అనేది. సో మీకు ఇంకా రియలిస్టిక్ గా కావాలనుకుంటే మీరు ఒకవేళ క్యాన్వా యాప్ ఉంటే మీరు క్యాన్వాలోకి వెళ్ళేసి బోల్డ్ టెక్స్ట్, ఇంకా గ్లో కానీ ఇంకా టెక్స్ట్ ఫాంట్ సైజ్, ఇంకా షాడో యాడ్ చేయాలనుకుంటే, ఇంకేమైనా ఇమోజెస్ యాడ్ చేయాలనుకుంటే ఇలాంటివి మీరు క్యాన్వా యాప్కి వెళ్ళి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకి ఏంటంటే థంబ్నెయిల్లో అయితే మనం మెయిన్గా పెద్ద టెక్స్ట్ కానీ ఇంకా బ్రైట్ కలర్స్, కొంచెం కాంట్రాస్ట్ కలర్స్, ఇంకా మెయిన్ టైటిల్ అనేది కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్కువ టెక్స్ట్ కాకుండా కొంచెం ఇంపార్టెంట్ టెక్స్ట్ మాత్రమే హైలైట్ చేయడానికి అయితే మనం థంబ్నెయిల్లో అయితే ట్రై చేస్తాము. సో బెటర్ డోంట్ ట్రై టు అవాయిడ్ గివింగ్ మోర్ టెక్స్ట్ అన్నమాట. సో థంబ్నెయిల్ అప్లోడ్ చేసే ముందు జస్ట్ జూమ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ మొబైల్లో చూసినా కూడా మీకు మంచిగా క్లియర్గా అయితే కనిపించాలి. చిన్న టెక్స్ట్ ఉంటే మాత్రం మీకు థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉండదు.
సో చూసారు కదా, మీకు ఇప్పుడు ఆఫ్టర్ గివింగ్ సెకండ్ ప్రాంప్ట్ మీకు యూట్యూబ్ thumbnail అనేది ఇలా క్రియేట్ అయింది. సో మీకు ఇది కావాలనుకుంటే ఇది మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు జస్ట్ చాట్‌జీపీటీని యూజ్ చేసి 1 minute ప్రొఫెషనల్ యూట్యూబ్ thumbnail వీడియోని ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూసారు కదా. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లెట్స్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.